నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాలు. చేవెళ్ల, నల్లగొండ నియోజకవర్గాల పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చ. కదనభేరి సభ కోసం ముస్తాబవుతున్న కరీంనగర్, భారీ ఏర్పాట్లు చేస్తున్న గులాబీ శ్రేణులు. హైకోర్టు తీర్పు కాపీ గవర్నర్ టేబుల్ మీద ఉంది. మాకు న్యాయం చేస్తారని భావిస్తున్నామన్న శ్రవణ్ సత్యనారాయణ. మహబూబ్ నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి నామినేషన్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టికి జరిగిన అవమానాన్ని ఖండిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి దళితులకు క్షమాపణ చెప్పాలన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. టీచర్ పోస్టులు 24,000కు పెంచాలి, వెంటనే టెట్ నిర్వహించాలి. విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించిన నిరుద్యోగులు. లోక్సభ ఎన్నికల్లో గెలుపే జెండా ఎగరేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకెళ్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే నల్లగొండ ఎంపీ స్థానం గురించి ముఖ్య నేతలతో గులాబీ దళపతి చర్చించారు. నల్లగొండ ఎంపీ స్థానంలో గులాబీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. హైదరాబాద్ నందీనగర్లోని కేసీఆర్ నివాసంలో ఈ మీటింగ్ జరిగింది. అనంతరం చేవెళ్ల పార్లమెంటు స్థానం పరిధిలోని ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. చేవెళ్లపై గులాబీ జెండా రెపరెపలాడించేలా చేపట్టాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపు జెండా ఎగిరేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకెళ్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. అందులో భాగంగా నల్లగొండ ఎంపీ స్థానం గురించి ముఖ్య నేతలతో గులాబీ దళపతి చర్చించారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ. సాయిమాధవి, ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు వరుస భేటీలు నిర్వహిస్తా ఉన్నారు. లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఉంటారో వారితో సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు అటు నల్గొండ కావచ్చు, చేవెళ్లకు సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్స్ కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారితో ఇప్పుడే ప్రత్యేకంగా సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే ఈ భేటీ కూడా ముగిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. లోక్సభలో గెలిపే లక్ష్యంగా ఎలా ముందుకు వెళ్ళాలి, దాంతో పాటుగా ప్రచారం ఎలా నిర్వహించాలి, దాంతో పాటుగా వారి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటుగా పార్టీ క్యాడర్ కి సంబంధించి కూడా ముఖ్య నాయకులకు సంబంధించి కూడా పలు సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా
మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే పెద్దపల్లి కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఏదైతే కరీంనగర్ కావచ్చు, ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏదైతే ఎంపీకి సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ఇప్పటికే ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. నిన్న జహీరాబాద్ కి సంబంధించినటువంటి లోక్సభ స్థానానికి సంబంధించిన నియోజకవర్గాలు ఎవరైతే ఉన్నారో వారి ముఖ్య నాయకులతో కూడా సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. వరుస భేటీలు అటు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. లోక్సభలో ఎక్కువ స్థానాలు గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ. కరీంనగర్ కథన భేరికి కదం తొక్కేందుకు గులాబీ శ్రేణులంతా సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మీటింగ్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అటు కథన భేరి వేదికగా కేసీఆర్ అందరికీ దిశానిర్దేశం చేస్తారని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ తెలిపారు. అందరూ తరలివచ్చి సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్లమెంటరీ ఎన్నికల సమావేశం సందర్భంగా కరీంనగర్ కథనభేరి అనే ఒక కార్యక్రమంతో ఎన్నికల శంఖారావానికి ప్రారంభించడానికి కరీంనగర్ నగరానికి రావడం జరుగుతుంది. కాబట్టి రైతులు, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు అందరూ కూడా ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలోకి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరటం కోసము సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఆలోచన ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి అత్యరత రథులు, మహారథులు ఇవాళ మంత్రులుగా ఉన్నారు. ఏం చేసినారు వీళ్ళు అంటే రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి? రైతుకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వాలి. ఒక యూరియా బస్తా, ఒక డిఏపి బస్తా, ఒక విత్తనాలు కొనుక్కున్నప్పుడు వేయాలి. మరి రైతులకు రైతు బంధు లోపల ఇబ్బంది పెట్టినారు, ఇవాళ నీళ్ల పంపకాల లోపల ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా బహిరంగ సభ లోపల మరి కేసీఆర్ గారు ప్రస్తావిస్తారు. నేను ఒకే విషయం చెప్తున్నా, తెలంగాణ ప్రజలు ఇవాళ మళ్లీ కేసీఆర్ గారు రావాలే, మళ్లీ పార్లమెంట్లో గొంతు గులాబీ జెండా ఎంపీలు ఉండాలి, తెలంగాణ ప్రజల సమస్యలను ప్రస్తావించాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి మిత్రులారా, సభలో పెద్ద ఎత్తున కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో 7 శాసనసభ నియోజకవర్గాలు సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కరీంనగర్ నగరము, మానకొండూరు, హుజురాబాదు, హుస్నాబాద్ నుండి మరి మా కార్యకర్తలు, మా అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి బహిరంగ సభను బ్రహ్మాండంగా దిగ్విజయంగా మేము దీన్ని విజయవంతం చేసుకుంటామనే విశ్వాసం మాకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ విషం చిమ్ముతోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కృషితో ఇంతటి ఎండాకాలంలో కూడా పెద్ద కోడూరు చెరువు మత్తడి దుంకుతుందన్నారు. రాష్ట్రమంతా పంటలు ఎండిపోతుంటే చిన్న కోడూరులో పచ్చని పంటలు కనిపిస్తున్నాయని తెలిపారు. సిద్దిపేటలో బీఆర్ఎస్ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుందని, ప్రజలు వాటిని తిప్పికొట్టాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. మరి ఈరోజు చిన్న కోడూరులో ఇంత ఎండాకాలం కరువుల్లో ఇవాళ ఇంత పంట పండుతున్నదంటే డెఫినెట్గా అది కాళేశ్వరం ప్రాజెక్టు మన కేసీఆర్ కృషి.
ఇలా రాష్ట్రం అంతా చూస్తున్నాం. ఎక్కడ టీవీ చూసినా, ఎక్కడ పేపర్ చూసినా పంటలు ఎండిపోయినాయి, బోర్లు ఎత్తిపోయినాయి, మోటార్లు కాలుతున్నాయి, పొలాలన్నీ కూడా పశువులు తినడానికి, గొర్రెలు మేకలు తినడానికి ఇడిచిపెట్టినరు అనేటువంటి వార్తలు ఇవాళ అంతటి చూస్తూ ఉన్నాం. కానీ మన చిన్నకోడూరులో మాత్రం ఎక్కడ చూసినా చక్కగా పచ్చటి పొలాలు కనబడుతున్నాయంటే అది కేసీఆర్ గారి కృషి, కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యం అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. ఇదే కోడూరు పెద్ద చెరువు నిండాలంటే ఒక్కొక్కసారి 10 ఏళ్ళు 20 ఏళ్ళకి ఒక్కసారి కూడా నిండని పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు మండు టెండర్లో పెద్ద కోడూరు చెరువు మత్తలు దుంకే విధంగా ఇవాళ నీళ్ళు వచ్చినాయి అంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తెలంగాణ రావడం వల్ల, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం వల్ల అంత పెద్ద పని 4 సంవత్సరాల్లో చేసుకోగలిగినాం. మన దేశంలో, మన రాష్ట్రంలో ఒక ప్రాజెక్ట్ అంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు కడతారు. కానీ 4 సంవత్సరాల్లో నీళ్లు తెచ్చి ఇవాళ కేసీఆర్ గారు మన ప్రాంతాన్ని సస్యశ్యామలం కూడా చేసినారు. సీఎం రేవంత్ రెడ్డిపై భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖను అగ్రవర్ణాలకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవమానించారని మండిపడ్డారు. ఈ సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు న్యాయం జరిగేలా జీవో నెంబర్ 3ను వెంటనే వెనక్కి తీసుకోవాలని తేల్చి చెప్పారు. అలాగే కాలయాపన చేయకుండా వెంటనే కుల గణన చేపట్టాలని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. జరిగినటువంటి సంఘటన సోషల్ మీడియాలో చూసి చాలా బాధ అనిపించింది. అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ పెద్ద పీటలు వేసుకొని పైన కూర్చొని మరి భట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా కొండా సురేఖమ్మ గారిని కింద స్థానాల్లో కూర్చోబెట్టడం అన్నది చూడడానికి కూడా చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఇది డెఫినెట్గా తెలంగాణ సంస్కృతి అయితే కాదు. నిజంగా ఒకవేళ అక్కడ అట్లాంటి అవకాశం లేకుండా ఉంటే ముఖ్యమంత్రి గారే నిలబడి ప్రసాదం తీసుకున్నా బాగానే ఉంటుండే, లేదంటే అందరూ నిలబడి తీసుకున్నా బాగుండేది. కానీ ఇది మాత్రం చూడడానికి చాలా బాధాకరంగా, హృదయ విదారకంగా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని క్షమాపణ చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకటెనకొకటి మీ లోపల ఉన్నటువంటి సామాజిక కోణం ఏందన్నది అర్థమవుతా ఉన్నది. మేము అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని ప్రసాద్ గారికి, స్పీకర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే ఒక దళితుడికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళినవని అవహేళన చేసినటువంటి ఆనాడే మాట్లాడదామని మేము అనుకున్నాం. కానీ స్పీకర్ గారిని కులంతో సంబోధించడం ఎందుకు అని వదిలేసినాం. అది మీ విఘ్నత, మీ యొక్క ప్రవర్తన అని వదిలేసినాం. కానీ అది రోజు రోజుకు అన్ని రంగాల్లో బయటపడతా ఉంది. ఇది తెలంగాణ సమాజానికి పెద్దన్న హోదాలో ఉన్నటువంటి మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ బాలేదు. తప్పకుండా దీన్ని సవరించుకొని విక్రమార్క గారికి, సురేఖమ్మ గారికి క్షమాపణ చెప్పవలసిందిగా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మహిళా దినోత్సవం నాడు, శివరాత్రి నాడు ఆడబిడ్డలందరం కూడా ధర్నా చౌక్లో కూర్చొని డిమాండ్ చేసినాం. మీరు ఇచ్చేటటువంటి ఉద్యోగాలలో 33% మాకు హక్కుగా ఇదివరకే ఉన్నటువంటిది కాలరాయకండి, పోగొట్టకండి అంటే మళ్ళా దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు అబద్దాలు ఆడుతూ 47% ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పినారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, అధికారులు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారా, లేకపోతే ఆడబిడ్డల విషయంలో మీరు చాలా అలుసుగా తీసుకుంటున్నారా మాకు అర్థమైతే లేదు. ఇవాళ గురుకులాలో ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 85% ఆడపిల్లలకు ఇవ్వాలని జీవో ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చింది. మీరు దాన్ని తీసేసిండ్రు. దాంతో గురుకులాల్లో కూడా ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయింది. సరే, ఆ అంశం పక్కన పెడితే నర్సులలో జనరల్ గా ట్రెడిషనల్ గానే 90% ఉమెనే ఉండేవాళ్ళు. ఇవాళ అది కూడా మీరు నంబర్ కలిపి మొత్తం అన్ని డిపార్ట్మెంట్లలో మహిళలకు న్యాయమైనట్టుగా చెప్తా ఉన్నారు. అది తప్పు. మీరు అట్లా మాట్లాడితే మేము మీకు సింగరేణిలో ఆడబిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని ప్రశ్న వేయాల్సి వస్తుంది. ఎందుకంటే నిన్నగాక మొన్న మీరు ఒక 400 జీఎం స్థాయిలో అక్కడ ఇవ్వాల్సినది సీఎం స్థాయిలో హైదరాబాద్కు పిలిపించుకొని సింగరేణి నోటిఫికేషన్స్ ఇచ్చాను. మరి ఆ ఇచ్చిన నోటిఫికేషన్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారని ఉల్టా ప్రశ్న వేయాల్సి వస్తుంది. సో డిపార్ట్మెంట్లన్నింటినీ కలిపి ఏదో మీ తెలివితేటల్ని ప్రదర్శించి అందరినీ కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటే చదువుకునే విద్యార్థులు ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి, ఒక్కొక్క ఉద్యోగం గురించి సంవత్సరాల తరబడి కష్టపడతారు. వాళ్ళని మీరు మభ్యపెట్టలేరు. పొలిటికల్ గా ఏదంటే అది సమాధానం చెప్దామని మీరు అనుకోవచ్చు, కానీ విద్యార్థులకు మాత్రం మీరు మోసం చేయలేరు. మోసం చేయకండి దయచేసి. ఆడబిడ్డలకు నష్టం కలిగించేటటువంటి జీవో 3ని కూడా వెనక్కి తీసుకోండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నల్గొండ జిల్లాలో నల్గొండ హెడ్ క్వార్టర్స్ లో యునైటెడ్ పూలే ఫ్రంట్, అట్లానే భారత్ జాగృతి ఆధ్వర్యంలో మరి బీసీలకు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు పైన సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఏదైతే కులగన్న చేస్తామని చెప్పినారో దానికి మీరు రెజల్యూషన్ చేసిండ్రు. ఆ రెజల్యూషన్ ఎందుకు కూడా పనికిరాదు.
దాంతోని కులగణన జరిగే ప్రసక్తే లేదు. సో మీరు కాలయాపన చేసేటటువంటి ఈ ట్రిక్కులన్నీ మానేసి తక్షణమే చట్టం చేసి కులగణన చేపట్టి 42% మీరు ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానం ప్రకారం లోకల్ బాడీలలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. పౌరసత్వ సవరణ చట్టానికి కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నూతన పౌరసత్వ చట్టం ఇవాల్టి నుంచి అమల్లోకి రానుంది. పౌరసత్వ సవరణ చట్టానికి కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నూతన పౌరసత్వ చట్టం ఇవాల్టి నుంచి అమల్లోకి రానుంది.